ఇంకిరోజు అయితే 22వ తేదీ ఏప్రిల్ నెల 2024 సోమవారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడిపైన ఎక్కువగా వచ్చిందో తక్కువగా వచ్చిందో వీడియోని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటూ వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్ సుమారుగా 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ అయితే మాట్లాడుకోవాలి. నేటిపైన ఒక 5% ఇంకా 10% వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది. టీవీఎస్ మండి లైన్ మాత్రం నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఇంకా జీపీఆర్ మండి లైన్ విషయానికి వస్తే జీపీఆర్ మండికి నేటితో పోల్చుకుంటే భారీగా వచ్చింది. ఒక జీపీఆర్ మండికి మాత్రం మళ్ళీ మిగతా మంది లైన్ చూసుకున్నట్టే అంటే జీపీఆర్ మండి లైన్ చూసుకున్నట్టే సేమ్ నిన్నోషంట్లో వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టు ఒక 2 ఇంకా 3, 4, 5 మండీలకు మాత్రం నేటిపైన దిగుమతి పెరిగింది. మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నిన్నోషంట్లో ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్నట్టు నేటిపైన స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. దిగుమతులు పెరిగినా కూడా ధర అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. సో ఈ రోజు కూడా అదే స్థాయిలో వెళ్తాయితే చూడాలి. ఒక్కొక్కసారి మనకి వేలంపాట్లు అనేది 8:30కి ప్రారంభం అవ్వచ్చు, ఒక్కొక్కసారి 8:45కి ఇలా అయితే ప్రారంభం అయితే ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా. నిన్న యాక్షన్ పూర్తి అయిపోయే సమయానికి 660 రూపాయల వరకు అయితే నిన్నైతే టాప్ అయితే మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తానైతే చూడాలి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నేటిపైన చూసుకుని స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. భారీ స్థాయిలో పెరగలేదు, నేటిపైన స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.